లేని పరిస్థితికి రాజకీయ నాయకులే ఎస్ తయారు అదే చేసేసారు ఆ అంటున్నాము. విధంగా. రాజకీయ నాయకులే చేస్తున్నారు. అది కౌన్సిలర్ కావచ్చు, వార్డ్ మెంబర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది మళ్ళీ మీ దగ్గర నుంచే మార్పు రావాలి. ప్రజల్ని ఈ స్థాయిలో అవును రోడ్ల అవును మీదకి వచ్చి అడిగే అవును స్థాయికి మీరే మార్చారు. మళ్ళీ వచ్చి ఏమీ లేకుండా ఓటే సిచ్యువేషన్ కూడా మీరే మార్చాలి. రైట్. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి. వారసత్వ రాజకీయాలు మిథ్య లేదంటే ఉందా? ఉంటే ఎంతవరకు ఉంది, ఎంతవరకు సహకరిస్తోంది? అధినేత స్థాయి వరకు వెళ్ళేంత సహకారం వారసత్వ రాజకీయాల వల్లే కలుగుతుందా లేదా? డెఫినెట్ గా వారసత్వ రాజకీయాలు అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో అది పైనుంచి కింది వరకు వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. అయితే జాతీయ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు డెఫినెట్ గా ఉన్నాయి. అదేమి మాకేమో వారసత్వం లేదు, వారసులు లేదు అని చెప్పుకునేటువంటి బీజేపీలో కూడా ఆ విధమైనటువంటి ధోరణిలో, ఎందుకంటే అది అధికారంలో ఉన్నది తక్కువ కాలం కనుక ఆ విధమైనటువంటి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎంత అధికారం ఎక్కువ కాలం కొనసాగితే అంతగా వారసుల రంగంలోకి వస్తారనేటువంటిది ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీలో మనం చూస్తున్నాం. అందుకని వారసత్వ రాజకీయాలు అనేటువంటివి కామన్ గా ఉన్నాయి అనేది ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ, మిగతా పార్టీల్లో తక్కువ అనేటువంటిది ఆ తేడా ఉండదు. అందువలన రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ వారసత్వ రాజకీయాలకు తెరదించడానికి తానే ప్రత్యామ్నాయం అనేటువంటి రూపంలో ఆయన ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అటువంటిదేమి కాదు, చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్ గారు అని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. దానికి అనుగుణంగానే ఆయన యొక్క ఇమేజ్ పెంచడానికి లేదా ఇతరత్ర సామర్థ్యాలను పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. అవి అట్లాంటిది ఏమి లేదు అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు, దాన్ని ఏమి కాదని. కానీ అది పక్కా వాస్తవం అనేది ఒకటి. అందువలన అయితే ఒకటి, ఈ వారసత్వ రాజకీయాలు ఇచ్చినంత మాత్రానే తులసిరెడ్డి గారు చెప్పినట్టు అందిపుచ్చుకోవడానికి అది ఒక ప్రధానమైనటువంటి మెట్టుగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మన మహారాష్ట్రలో బాల్ ఠాకరే కుమారుడు ఉద్ధవ్ ఠాకరే, ఆయనకి కూడా వారసత్వంగానే ఆయనకు వచ్చింది. ఎందుకంటే అంతకుముందు యాక్టివ్ గా ఆయన ఏమి బాల్ ఠాకరేతో పోలిస్తే అంత అగ్రెసివ్ కాదు, కానీ ఆయనకున్నటువంటి సామర్థ్యాలతోటి ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోలేకపోయారనేటువంటిది మహారాష్ట్రలో మనకి రుజువైపోయింది. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నమాట వాస్తవం. అందుకని ఏదైనా కానీ వారసత్వ రాజకీయం అనేటువంటిది డెఫినెట్ గా ఉన్నది. తెలుగుదేశం పార్టీలో కూడా అది ఉన్నది. దానిలో భాగంగానే లోకేష్ గారిని దావోస్ తీసుకెళ్ళడం, అక్కడ ఫోకస్ చేయడం, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే సురేంద్ర నాయుడు గారు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది వాస్తవం అనేది నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక ఎన్నికలు, ఓట్లు, చర్చ గురించి దాని గురించి ఒక మాట నేను చెప్తా. ఇవాళ సమాజంలో ప్రతి దాన్ని ఒక సరుకుగా మార్చేశారు. ప్రతి దాన్ని కొనుగోలు చేయొచ్చు, అదే విధంగా కొనుగోలు చేయడం అంటే ప్రతి దాన్ని అమ్ముకోవచ్చు అనేటువంటి దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఓటు కూడా సరుకుగా మారిపోయింది. దానికి జనాన్ని నిందించడం లేకపోతే రాజకీయ నాయకులు నిందించడం కాదు. ఎప్పుడైతే సరుకుగా మారిపోయిందో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని కొనుగోలు చేస్తున్నారు, అవకాశం లేనటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని దీన్ని పోవాలంటే రాజకీయ నాయకులు మారటం, లేకపోతే ప్రజలు మారటం, లేకపోతే రాజకీయ పార్టీలు మారటం కాదు, డబ్బు ప్రమేయం లేని ఎన్నికల విధానాన్ని తీసుకురావాలి. ఉన్నంతలో అది దామాషా ఎన్నికల విధానం. వాళ్ళు దామాషా ఎన్నికల విధానంలో ఎవరైనా ఏ నియోజకవర్గంలో అయినా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పార్టీకి సామూహికంగా ఓట్లు కొనుగోలు చేసినా గానీ ఆ క్యాండిడేట్ గెలిచేటువంటి అవకాశం కూడా ఉండదు. అందుకని ఎన్నికల సంస్కరణలు దామాషా విధానం ఉన్నంతలో, అయితే దామాషా విధానంలో ఏం చోట డబ్బులు లేవంటే అక్కడ కూడా వేరే ప్రభావాలు పనిచేస్తున్నాయి. కానీ ఈ విధంగా సంతలో సరుకులాగా బేరం చేసి కొనేటటువంటి పరిస్థితి ఆయా దేశాల్లో లేదనేది మాత్రం వాస్తవం. అందుకని సంస్కరణలు రావాలి. వారసత్వ విషయానికి వచ్చేసరికి నేను స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేదా లోకేష్ గారు పడుతున్నటువంటి స్ట్రగుల్ అదే. ఆయనకి ఇంతకు ముందు వరకు, అంటే పవన్ కళ్యాణ్ రంగంలో లేక ముందు వరకు తనకు ఎదురు లేదనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు
లోకేష్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ స్ట్రగుల్ పడుతున్నారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొడుకుని నిలబెట్టాలి అంటే డెఫినెట్ గా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే. ఎస్ తులసిరెడ్డి గారు, రాష్ట్రం గురించి అయిపోయింది. ఫస్ట్ కేంద్రం తీసుకుందామన్నా రాష్ట్రం గురించి మాట్లాడాము.